నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము భీష్ముడి గురించి తెలుసుకుందాము. శంతను మహారాజు కొడుకు దేవవ్రతుడు భీష్ముడు ఎలా అయింది అనే విషయం గురించి తెలుసుకుందాం. శంతను మహారాజు తర్వాత రాజ్యానికి రావాల్సిన వాడు దేవవ్రతుడు. అప్పటికే యువరాజు అయినాడు. ఇలా ఉండగా శంతనుడు ఒకనాడు విహారార్థం యమునా నది తీరానికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు ఎక్కడి నుంచో ఒక దివ్య పరిమళం వచ్చింది. ఆ సువాసనకు ఆయన మైమర్చిపోయాడు. ఆ పరిమళం ఏ దిక్కు నుండి వచ్చిందో అటువైపు వెళ్ళి చూచాడు. ఆయనకు ఒక అందమైన యువతి కనిపించింది. ఎంతో కాలం బట్టి విరాగ్య ఉన్న శంతనుడు ఆమెను చూడగానే మోహాశయంతో వేగిపోయాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలన్న అభిలాష కలిగింది. ఆమె ఎవరో కాదు, మత్స్యగంధి అయిన సత్యవతి. శంతనుడు ఆమె దగ్గరికి వెళ్ళి తనను పెళ్లాడమని కోరాడు. అప్పుడు సత్యవతి, మహారాజా, నేను బెస్తల నాయకుడైన దాశరాజు కుమార్తెను. మా నాయనగారితో వెళ్ళి మాట్లాడండి. ఆయన అనుమతిస్తే మిమ్మల్ని పెళ్లాడతాను అని చెప్పింది. వెంటనే శంతనుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. తన కోరిక తెలిపాడు. అది విని దాశరాజు, మహారాజా, మీకు మా అమ్మాయిని ఇవ్వటానికి అభ్యంతరం ఏమీ లేదు. అయితే ఒక షరతు, నా కుమార్తెకు పుట్టిన పిల్లవాడే మీ తర్వాత రాజు కావాలి. ఇందుకు మీరు అంగీకరిస్తే మా అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. దాశరాజు ఇలా షరతు పెట్టేసరికి శంతనుడికి ఏం చేయాలో తోచలేదు. గంగ వలన తనకు పుట్టిన కొడుకు దేవవ్రతుడు ఉన్నాడు. అతడు వీరుడు, ఉత్తముడు. తన తర్వాత అతనే రాజు కావాల్సి ఉంది. జ్యేష్ఠుడు కావటం వల్ల ధర్మశాస్త్ర ప్రకారం తన తర్వాత దేవవ్రతుడికే ఈ రాజ్యం. అలాంటిది అతనికి అన్యాయం చేసి ఇప్పుడు ఈమెకు పుట్టబోయే బిడ్డకు రాజ్యం అప్పచెప్పడానికి శంతనుడి మనసు అంగీకరించలేదు. ఈ షరతు ఒప్పుకోలేక బదులు చెప్పకుండా శంతనుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అయితే జగన్మోహిని అయిన సత్యవతి ఆయన మనసులో మెదులుతూనే ఉంది. ఆమె మీద వ్యామోహం చంపుకుందామన్నా చావడం లేదు. దేవవ్రతుడికి అన్యాయం చేయడానికి మనసు ఒప్పడం లేదు. ఈ విషయం ఒకరికి చెప్పుకునేది కాదు. అందువల్ల శంతనుడు ఎటూ తోచక దిగులుతో నానాటికి కుంగిపోతూ వచ్చాడు. మహారాజు ఏదో తీరని మనోవ్యధతో బాధపడుతున్నాడని దేవవ్రతుడు గ్రహించాడు. అయితే కారణం అతనికి అర్థం కాలేదు. మొదట తండ్రిని అడగటానికి సంకోచించాడు. పిమ్మట ఒకనాడు సాహసించి, నాన్నగారు, కొంతకాలంగా మీరేదో దిగులుతో ఉంటున్నారు. ఏదో దుఃఖంతో మీలో మీరు కుమిలిపోతున్నారు. ఏమిటి కారణం చెప్పండి నాన్నగారు అని అడిగాడు. అప్పుడు శంతనుడు, నాయనా, నువ్వొక్కడవే నాకు పుత్ర సంతానానివి. నీవు వీరుడవు, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన వాడవు. కానీ ఏ రోజు ఎలాంటిదో తెలియదు. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. నీకేదైనా అపాయం సంభవించవచ్చు. అప్పుడు మన వంశం ఏం కాను. నీ మీదనే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీకు ఏం జరిగినా నీతోనే మన వంశం అంతరించిపోతుందే అని నా దిగులు. నలుగురు కొడుకులుంటే ఆ విషయం వేరు. ఎటూ తోచక దిగులు పడుతున్నాను నాయనా అని చెప్పాడు శంతనుడు. కానీ అసలు సంగతి కుమారుడికి చెప్పడానికి శంతనుడు సిగ్గుపడ్డాడు. సత్యవతి సంగతి దాచిపెట్టాడు. అయినా బుద్ధిమంతుడైన దేవవ్రతుడు విషయం గ్రహించాడు. మళ్ళీ వివాహం చేసుకోవాలని తండ్రి అభిలషిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. తమ రథసారథి వల్ల రహస్యంగా సత్యవతి సంగతి తెలుసుకున్నాడు. తండ్రి కోరిక తీర్చలేని కుమారుడు కాడు. సకల ధర్మాలు తెలిసిన దేవవ్రతుడు వెంటనే స్వయంగా బయలుదేరి దాశరాజు వద్దకు వెళ్ళాడు. సత్యవతిని తన తండ్రికి ఇవ్వమని అడిగాడు. అప్పుడు దాశరాజు, రాకుమారా, మీ నాన్నగారికి ఇదివరకే చెప్పాను. నే పెట్టిన షరతుకు ఆయన బదులు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరొచ్చారు. మీరిప్పటికే యువరాజుగా ఉన్నారు. మా అమ్మాయికి పుట్టే పిల్లవాడు రాజు కావాలన్నదే నా కోరిక. మరి జ్యేష్ఠుడు మీరుండగా ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. దాశరాజు ఈ మాట చెప్పిన వెంటనే దేవవ్రతుడు, మీ అమ్మాయికి పుట్టే బిడ్డడే రాజు అవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. రాజ్యాన్ని ఇప్పుడే పరిత్యజిస్తున్నాను. ఈ రాజ్యంపై నాకు గల సర్వహక్కులను వదులుకుంటున్నాను. ఇందుకు సూర్యచంద్రులు, పంచభూతాలు సాక్షులు అని శపథం చేసి మీ అమ్మాయిని ఇక మా తండ్రి గారికి ఇవ్వటానికి అభ్యంతరం ఏముంది అని అడిగాడు. అప్పుడు బెస్తలరాజు మళ్ళీ, రాకుమార, లోకంలో ఎప్పుడూ ఎవరూ చేయని గొప్ప త్యాగం చేశారు మీరు. చాలా సంతోషం. కానీ ఒక్క విషయం, మీరు రాజ్యం వదులుకున్నా, మీ మాట మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నా, రాజ్యకాంక్ష అనేది పాపిష్టిది. రేపు మీ కుమారులు వచ్చి రాజ్యాన్ని కోరవచ్చు. మీరు రాజ్యం వదులుకున్నా జ్యేష్ఠులైన మీకు పుట్టే కొడుకులు ధర్మశాస్త్ర ప్రకారం రాజ్యానికి వారసులవుతారు. మీరైతే మాట ఇచ్చారు కానీ మీకు పుట్టే బిడ్డలు ఆ మాట నిలబెడతారని నమ్మకం ఏముంది? అదే నా సందేహం అన్నాడు. తండ్రి కోరిక తీర్చాలన్నదే మహాత్ముడైన దేవవ్రతుడి దీక్ష. దాశరాజు అలా ప్రశ్నించగానే, నేను అసలు వివాహమే చేసుకోను. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇదే నా శపథం, సరేనా అని పలికాడు. దాశరాజు నిర్ఘాంతపోయాడు.
లోకంలో ఇలాంటి మహనీయుడు ఎవరైనా ఉంటాడా అని అనుకున్నాడు. భరతవంశ శ్రేష్ఠుడైన దేవవ్రతుడు ఇలా భీషణమైన ప్రతిజ్ఞ చేయగానే ఆకాశవాణి సైతం పైనుంచి ఆహా భీష్ముడు భీష్ముడు ఆహా భీష్ముడు భీష్ముడు అని పలికింది. దేవతలు అతనిపై పూలవాన కురిపించారు. భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు కావడం వల్ల అప్పటినుంచి దేవవ్రతుడికి భీష్ముడనే పేరు లోకంలో ప్రసిద్ధమైంది. అంతటా భీష్ముడు దాశరాజు కుమార్తె సత్యవతిని తీసుకువచ్చి తండ్రికి అప్పగించాడు. అప్పుడు శంతనుడి ఆనందానికి హద్దే లేదు. లోకవిఖ్యాతి గల ఇలాంటి కుమారుని కన్నందుకు తన జన్మ ధన్యమైనందని అనుకున్నాడు. కుమారుడు చేసిన పనికి ఎంతగానో సంతోషించి అతనికి స్వచ్ఛంద మరణం కలిగేటట్లు వరం ప్రసాదించాడు. అందువల్లే మహాత్ముడైన భీష్ముడికి ఎవరి వల్ల చావులేదు. ఆయన కోరుకున్నప్పుడే మరణం సంభవిస్తుంది. ఈ విధంగా దేవవ్రతుడు భీష్ముడిగా మారినాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.